ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్ బేసికల్‌గా డయాబెటిస్ అన్న వెంటనే ఈ మధ్య కాలంలో ఒక 5, 10 ఇయర్స్ నుంచి ఎక్కువ అవేర్‌నెస్ యూట్యూబ్ వల్ల గానీ, గూగుల్ వల్ల గానీ మనకు తెలిసిందేంటంటే, పలానా డైట్ ఫాలో అయితే డయాబెటిస్ విల్ బి రివర్సబుల్. మీకు డయాబెటిస్ కోసం మీరు ఎలాంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఈ ఫుడ్ తింటే చాలు అని మనం చాలా చూస్తూ ఉంటాం. అవునవును. అదసలు నిజమేనా సార్? ఇది ఒకసారి డయాబెటిస్ వస్తే ఇంక అది లైఫ్ టైమ్‌కి పోతుంది గూడానా? అవునవును. డయాబెటిస్ అనేది రివర్సల్ కాదండి. కొన్ని కేసెస్‌లో లెస్ దెన్ 5% ఆఫ్ పేషెంట్స్‌లో అయ్యే అవకాశం ఉంటుంది. లెస్ దాన్ 5%. డయాబెటిస్ అనేది రెమిషన్ అని బెటర్ వర్డ్ యూస్ చేయొచ్చు. డయాబెటిస్ రెమిషన్ అనేది బెటర్. రెమిషన్ అంటే అండర్ కంట్రోల్. ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మీరు ఒక 1-2 ఇయర్స్ వాడి రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకుంటూ, అదే చెప్పాను నేను, డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఓన్లీ 50% మెడిసిన్స్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇంకా 50% లైక్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, డైట్, తర్వాత ఇవి మెయింటైన్ చేయగలిగితే మనం డయాబెటీస్ రెమిషన్లోకి తీసుకొని రావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు 3 నెలలు సపోజ్ ఏదో స్పెసిఫిక్ డైట్ అని ఇప్పుడు ఏదో యూట్యూబ్లో, టీవీలలో ఇవి వస్తున్నాయి. సో అవి 3 మంత్స్ వాడతారు అనుకోండి, స్ట్రిక్ట్గా మెయింటైన్ అవుతుంది, కార్బోహైడ్రేట్స్ మొత్తం తగ్గిస్తారు వాళ్ళు, షుగర్స్ లెవెల్స్ కంట్రోల్కి వస్తాయి. వాడు అదే ఫుడ్ లైఫ్ లాంగ్ తినగలుగుతాడా అంటే అది క్వశ్చన్ మార్క్. ఇఫ్ హీఈస్ మెయింటైనింగ్ ప్రాబబ్లీ ఉండొచ్చు, రివర్సల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాకపోతే టెంపరీగా మనం 3 మంత్స్ చేస్తే లైఫ్ లాంగ్ రాదు అనేది మిత్ అనమాట. సో యూ షుడ్ ఫాలో వాట్ ఎవర్. ఇప్పుడు మనం తగ్గించి కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఏదైతే తింటున్నామో వీ షుడ్ ఈట్ ఫర్ లైఫ్ లాంగ్, అదే తీసుకోవడం. సో ఈ డయాబెటిస్ ని రెమిషన్ ఫేజ్ లోకి తీసుకొచ్చే లైఫ్ స్టైల్ ఏంటి, ఫుడ్ ఏంటి సార్? ఫుడ్ ఏంటంటే ఇదే, మనం ఏదో స్పెసిఫిక్ డైట్ ఏదో తగ్గిస్తుంది అని అనుకోకుండా మనం తినే వాటిలలో కొన్ని కార్బోహైడ్రేట్స్, షుగర్ కంటైనింగ్, పర్సంటేజ్ ఆఫ్ షుగర్ కంటైనింగ్ ఫుడ్ని తగ్గించుకుంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే మీ రిక్వైర్మెంట్ ఆఫ్ డోసెస్ అండ్ మెడిసిన్స్ తగ్గిపోతాయి. కొందరు పేషెంట్లు స్ట్రిక్ట్గా ఫాలో అయిన పేషెంట్స్లో 1 or 2 ఇయర్స్ తర్వాత మెడిసిన్స్ లేని పరిస్థితి కూడా రావచ్చు. కాకపోతే వాళ్ళు కంటిన్యూ ఆ టెంపరీ కాకుండా ఆ లైఫ్ లాంగ్ వాట్ ఎవర్ వాళ్ళు ఏమైనా టిప్స్ ఫాలో అవుతున్నారో అంత స్ట్రిక్ట్ గా ఫాలో అయితే yes డయాబెటిస్ ఇస్ రివర్సబుల్ ఇన్ సమ్ కేసెస్. రివర్సబుల్ కాకుండా రెమిషన్ అని చెప్పొచ్చు దాన్ని. రెమిషన్ అంటే అండర్ కంట్రోల్ అన్నమాట. రివర్సబుల్ అంటే ఒకసారి షుగర్ వచ్చి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం. అది కొన్ని ఏంటంటే టెంపరీగా స్ట్రెస్ ఉన్న పేషెంట్స్లో, కొందరికి కొన్ని మెడిసిన్స్ వల్ల షుగర్స్ టెంపరీగా హై అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ చాలా పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో ఇట్ విల్ బీ అండర్ రెమిషన్ ఇఫ్ యూ ఫాలో ఎవ్రీథింగ్. ఏంటి అంటే డైట్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కానీ, అడిక్షన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గించుకోవడం కానీ, ఇంకా వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల షుగర్ విల్ బీ డెఫినెట్లీ అండర్ కంట్రోల్. మాక్సిమం ఈ ఈ డౌట్స్ అయితే చాలా కామన్గా ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్ని నేను అడిగేశాను. మీకు ఇంకా డౌట్స్ ఏమన్నా కనుక ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోద్దు. మనం నెక్స్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడు ఆ డౌట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శశాంక్ గారు.